Hi everyone, welcome back to my channel. Well, ఈ బ్లాగ్ అయితే మా మమ్మీ బర్త్డే బ్లాగ్. యాక్చువల్గా మా అమ్మ బర్త్డే మండే, బట్ నాకు లీవ్ పెట్టడానికి ఆల్రెడీ కొన్ని ప్రొడక్షన్ థింగ్స్ జరుగుతున్నాయి, సో నేను లీవ్ పెట్టలేను. కాబట్టి ఫ్రైడే నుంచి మండే మార్నింగ్ వరకు బర్త్డే చేద్దాం మా అమ్మమ్మది. చేద్దామా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. మనం ఎందుకు వెళ్తున్నాం రెస్టారెంట్కి? తినడానికి. కానీ ఎందుకు? ఏంటి అకేషన్? కాదు నాన్న, ఎవరి బర్త్డే పార్టీ? మరి అమ్మమ్మకి విష్ చేస్తావా గట్టిగా? అమ్మమ్మ బర్త్డే అయిపోయాక మధ్యలో చిన్న రక్క బర్త్డే ఉంది కదా. సో ఇప్పుడైతే మేము దానికోసం డిన్నర్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను మా మమ్మీకి చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఆర్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఆర్ కాలిఫోర్నియా పిజ్జా కిచెన్ ఏది తీసుకెళ్దాము అని చెప్పి మేము వెళ్ళాం చీజ్ కేక్ ఫ్యాక్టరీకి. దుబాయ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాము మా మమ్మీ వాళ్ళందరం. మేము దుబాయ్ వెళ్ళాము ఎప్పుడు 2017 అనుకుంటా. బట్ మా మమ్మీ అప్పుడు ఏమీ అంత ఎంజాయ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్దాము. దాంట్లో ఎక్కువ అపెటైజర్ ఆప్షన్స్ నాకు బాగా నచ్చుతాయి, మా మమ్మీకి నచ్చుతాయి అనిపించి సరే అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాం. షని నా లిప్స్టిక్ గమనిస్తుంది, అమ్మాయి అనిపించుకుంటుంది బాగా ఈ మధ్య అన్నీ చూస్తుంది. నేను ఇట్లా లిప్స్టిక్ మాట్లాడా కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా నాకు ఇంతకుముందు కామెంట్ వచ్చింది, సో మీరు ఇలా లిప్స్టిక్ అవన్నీ వేసుకోకూడదు, రేపొద్దున మీ పిల్ల మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది అని చెప్పి. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ మనము మేకప్ వేసుకోవడంలో. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. నాకైతే అదేం తప్పు కాదు. తన ఆ ఏజ్కి రీచ్ అయ్యాక మేబీ 16కి వేసుకుంటారో ఇక్కడ 11కి వేసుకుంటుందో, ఆ ఏజ్ వచ్చినప్పుడు తను వేసుకోవచ్చు హ్యాపీగా. నేను తీసుకెళ్ళి, నేనే కాదు భరత్ కూడా తీసుకెళ్ళి తనకి సెఫోరా అయితే సెఫోరా, అల్టా అయితే అల్టా, తను ఎక్కడ ఏం కావాలంటే అక్కడ షాప్ చేపిస్తా. అండ్ నా వరకు అయితే నాకు అట్లా ఏం తప్పు అనిపించదు. యూజువల్గా చాలా మంది మనం ఎలాగా ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని, సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అనుకుంటాము. ఈ లిప్స్టిక్ ఇవన్నీ కూడా అంతే. వేసుకుందు పెద్దగా అయ్యాక నీకు నేను తీసుకెళ్ళి కొనిస్తా, సరేనా? ఇప్పుడు ఏం వేసుకోవాలి? నువ్వు లిప్ బామ్ వేసుకోవాలి, చిన్నపిల్లగా కాబట్టి. వేసుకుంటావా? పద. వెయిట్ టైం ఉంది 1 hour. సో ట్రేడర్ జోస్కి వెళ్ళాము చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 3 to 4 months తర్వాత ట్రేడర్ జోస్కి వెళ్ళేలోపు నాకు నా హ్యాపీ ప్లేస్కి వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా మేము రెగ్యులర్గా కొనుక్కునే స్టఫ్ అన్నీ కొనేసుకున్నాము. ఇదైతే బనానా వాల్నట్ బ్రెడ్ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. సో అది తీసేసుకున్నాను. నాకున్న ఆప్షన్స్ అన్నీ బాగా నచ్చుతాయి ట్రేడర్ జోస్లో. చిన్నగా ఉంటాయి స్టోర్స్, బట్ చాలా వెల్ మెయింటైన్డ్ అలా ఉంటాయి. అండ్ అక్కడి నుంచి మేమైతే మార్షల్స్కి వెళ్ళిపోయాం. మేమందరం షాప్ చేస్తున్నాం. మా మమ్మీ ఇక్కడ మిహిరని ఆడిస్తూ ఉంది. అండ్ అక్కడి నుంచి మేమైతే చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. వచ్చాక కూడా ఆల్మోస్ట్ 10 to 15 minutes వెయిట్ టైం ఉండే. అండ్ ఫ్రైడే కదా చాలా ఫుల్ ఉంది. బట్ ఫైనలీ మా టేబుల్ వచ్చేసింది. మాది గ్రూప్ ఆఫ్ 7 కాబట్టి కొద్దిగా టైం కూడా పట్టింది టేబుల్ అవన్నీ అవ్వడానికి. అండ్ అంతా అయిపోయాక హై చైర్స్ లేవు, ఒకటే హై చైర్ ఉండే. సో కాసేపు నిహిరా కాసేపు ఐషాని లాగా అది అయ్యింది. అండ్ చీజ్ కేక్ ఫ్యాక్టరీలో దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్రెడ్ అండ్ బటర్. నాకైతే చాలా ఇష్టము. ఒకసారి కాస్కోలో కూడా ఇదే బ్రెడ్ వచ్చింది, సో నేను అక్కడ గురించి కూడా తెచ్చేసుకున్నాను. ఇది నాకు చాలా ఇష్టం. అన్ని అపెటైజర్స్, మెయిన్ కోర్స్ అన్నిటికన్నా దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ చీజ్ కేక్ ఫ్యాక్టరీ. ఐషాని, డు యు లైక్ ద ఫుడ్? మేమైతే ఫ్రైడ్ జుకీని ఆర్డర్ చేసాము. ఐషానికి అది బాగా నచ్చి ఒకటే తినింది, బట్ బౌల్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. ఇది నా దగ్గరే పెట్టండి అని చెప్పి. నిహిరా, స్పూన్ నచ్చిందా? స్పూన్ నచ్చిందా నీకు? హ్యాపీ బర్త్డే అత్తమ్మ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.
నువ్వేమైనా కేక్స్ మంచి చేస్తారా? అయిపోయింది, ఫుల్గా డిన్నర్ తినేసి వచ్చాము. ఐషాని అయితే కార్లోనే నిద్రపోయింది. మా మమ్మీకి తెలియదు నేను కేక్ ఆర్డర్ చేస్తా అని చెప్పి. తను కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయింది. ఇంట్లో అయితే నేను చెప్తే నేను కేక్ కట్ చేయను, నేను గ్రాండ్ మదర్ని, అక్కడ చిన్నారి కట్ చేస్తుంది, ఇక్కడ ఐషాని కట్ చేస్తుంది, ఇద్దరు ఐషు పుషి ఇద్దరు పడుకుని కట్ చేస్తారు అట్లా చెప్తూ ఉంది. నేను చేయనంటే చేయండి, సరేలే రెస్టారెంట్లో తెప్పిస్తే నువ్వు ఏం చేయవు కదా అని చెప్పి నేను అక్కడ తెప్పించేసా. అప్పటికి పాపం ఐషు 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 పిలిచి దాంతో క్యాండిల్ ఫ్లో చేపించింది. బట్ ఫుడ్ అయితే మా అమ్మ కూడా బాగా నచ్చింది. చిట్టి వాళ్ళ నుంచి అంటే ఇంటికి వెళ్ళారు, మళ్ళీ రేపు వస్తారు. అండ్ మేము వెళ్ళిన ప్లేస్లో ట్రేడర్ జోస్ కనిపించింది. నాకు ఇంకా ట్రేడర్ జోస్ కనిపించిన వెంటనే వెళ్ళి తీసేసుకున్నాం. బికాస్ మాకు వెయిట్ టైం కూడా ఉంది అక్కడ, చెప్పా కదా ఇట్లా 1 hour వెయిట్ టైం ఉంది. సో మీన్ వైల్ ఆ టైంలో కాసేపు ట్రేడర్ జోస్కి, కాసేపు మార్షల్స్కి వెళ్ళి నాకు కొంచెం కావాల్సినవి ఉంటే అవి కూడా షాప్ చేసేసుకున్నా. ఇవి ఐషుకి ఇష్టము చీజ్ పఫ్స్. అండ్ ఇంకా ఐషు బర్త్డే కోసము ఐషు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, స్పెషల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇష్టం, మీరు అందుకే 2 ప్యాకెట్స్ తీసుకొని వచ్చేసాం. దీంట్లో చాలా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి, తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది ఆల్ బటర్ షార్ట్ బ్రెడ్ శాండ్విచ్ కుకీస్. ఇంతకు ముందు కూడా నేను షేర్ చేసి అవి చాలా బాగుంటాయని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నా, ఇంటికి కూడా పంపిద్దాము అని చెప్పి. మా తమ్ముడికి కూడా ఇట్లాంటివి బాగా ఇష్టం అవుతాయి, సో వాళ్ళకి కూడా పంపిద్దాం అనుకున్నా. అండ్ ఇవి అయితే నా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఇవి మా అమ్మకి నచ్చుతాయని చెప్పి తీసుకున్నా. తను ఎప్పుడు టేస్ట్ చేయలేదు మ్యాంగో క్రీమ్ బర్డ్స్, బట్ మంచిగా ఉంటాయి. అన్ని సర్దేయాలి. నథింగ్ డైట్ రిలేటెడ్. అసలు ఈ మంత్ అయితే ఫుల్గా స్టార్ట్ నుంచి బర్త్డేస్ అట్లా ఇట్లా బాగా తినేస్తున్నాము. అప్పుడప్పుడైతే వదిలేస్తాను నేను కూడా, ఇట్లా కంపల్సరీ ఇదే అని చెప్పే కాదు, ఇట్లా ఏమైనా అకేషన్స్ అట్లా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే మంచిగా బాగా తినేస్తా. అండ్ నా డ్రెస్ వచ్చేసి ఈ స్కర్ట్ నేను టార్గెట్లో తీసుకున్నా. ఐషు పుట్టిన ఇయర్ 2020 నేను టార్గెట్లో తీసుకున్నా. బికాస్ అది ఫుల్ ఇట్లా పీక్ కోవిడ్ టైం కదా, ఏమి షాప్స్ ఏం లేకుండా నాకు ఇంకా ఒక రోజు ఉంటాయి కదా పోస్ట్ పార్టమ్ థింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నీ ఉంటాయి కదా. నేను వెళ్ళాలి, నేను షాప్ చేసుకోవాలని బయటకు వచ్చేయాలి, నాకు అసలు అంత ఎట్లా ఉందని చెప్పి టార్గెట్ యాక్సెస్ అంటే టార్గెట్కి వెళ్ళి చాలా డ్రెస్సెస్ కొనుక్కున్నా. బట్ నాకు అది ఏం సరిపోలేదు, ఒక్కటి సరిపోయింది. బట్ అవి అసలు వేసుకోలేదు అప్పటి నుంచి ఈ రోజు వేసుకున్నా. సో ఒక్కొక్కటి తీస్తుంటే మన దగ్గర ఈ డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ ఉంది కదా అనిపిస్తుంది ఇప్పుడు అన్ని సర్దుతుంటే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దేసేయాలి. రేపు మార్నింగ్ మళ్ళీ క్యాషప్ అవుతా. మా మమ్మీ కోసం స్పెషల్గా రాగి దోశ చేద్దామని చెప్పి ఆల్రెడీ బయటికి వెళ్ళేటప్పుడే బ్యాటర్ మొత్తం పట్టేసి అవెన్లో పెట్టి లైట్ వేసి పెట్టా, ఫర్మెంట్ అవుతుంది కదా అని చెప్పి. మళ్ళీ ఐల్ క్యాచ్ టుమారో. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ నేను భరత్ ఐషు అయితే బయటికి వెళ్తున్నాం. బికాస్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వీక్ ఐషు బర్త్డే కూడా వస్తుంది. దానికోసము కావాల్సిన ప్రెప్ అంతా చేద్దాము, కొడుకు రావాల్సినవన్నీ తీసుకొద్దాము అని చెప్పి మళ్ళీ వీక్ డేస్ హడావడి అయిపోతుంది. అండ్ వీక్కి మధ్యలోనే నా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు కాబట్టి అది కూడా అన్నీ తీసుకొని వచ్చేసేయాలి. దానికోసం ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే నా కోసం లాఫ్ట్కి వెళ్తున్నాను. ఐషు బర్త్డే కోసం నేను ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పి అక్కడి నుంచి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చేస్తాను. నచ్చింది, బాగుందా జీనీ కమ్మస్తో? ఇంకా షాప్ చేద్దాం. అండ్ దీస్ ఆర్ ఆల్ టోడ్లర్ థింగ్స్. ఇక్కడ చూస్తే పక్క షాప్లో ఏమో చాలా మంచిగా బిహేవ్ చేసింది, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పాకిస్తూ ఉంది ఐషాని. యూజువల్గా తను ఏది పుల్ చేయకుండా, తను ఏమి ఎవరిని డిస్టర్బ్ చేయనంత వరకు తను ఏం చేస్తే అది వదిలేస్తాము. బట్ కంపల్సరీ ఒకరం తనతోనే ఉంటాం. ఇక్కడ భరత్ తనతోనే ఉన్నాడు, నేనైతే షాప్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చేసి ఫైనల్గా ప్రశాంతంగా పాకేశాక నాతో షాపింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసింది. బ్లిప్పి చేశాడా? సరేలేదా, మనం ఇక్కడ చేయకూడదు, అది వేరే దగ్గర చేయాలి. దా నాతో రా నాన్న.
అండ్ మా నెక్స్ట్ స్టాప్ ఏమో టార్గెట్, బికాస్ నెక్స్ట్ వీక్ ఐషాని బర్త్డే. సో తన బర్త్డే కూడా కావాల్సిన కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకుందాము అనుకున్నా. యాక్చువల్గా నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా పిక్ చేశాను, బట్ తను అవి ఇక్కడే ఓపెన్ చేసి ఇప్పుడే రాసేస్తా అనడం వల్ల అవి మళ్ళీ బ్యాక్ అక్కడే పెట్టేసి వేరేవి షాప్ చేసుకుని తీసుకురావాల్సి వచ్చింది నేనైతే. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఈ కలర్ తీసుకున్నా. ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? అరే నాకు పింక్ వద్దురా, తీసిస్తుందంట. అది అక్కడ పెట్టేసేమన్నా నువ్వే పెట్టేసే, దాన్ని బ్యాగ్ పెట్టి. అది వద్దురా, ఇది తీసుకున్నా కదా కలర్. ఈ కలర్ వద్దురా, నాకు వేరే కలర్ కావాలి. బ్యాగ్ పెట్టేసే, మెల్లగా జాగ్రత్తగా పెట్టేసే. ఆరెంజ్ కూడా నేను వేసుకోను. నేను పిక్ చేసుకోను. ఏం చేస్తున్నావు వైశాని నువ్వు? కేక్ పాప్ తో పులగం. పులగంతో ఇట్లా మిక్స్ ఇట్లా కారం పెట్టి పులగము స్వామికి పెడతా. పులగంలో కారం వేసి స్వామికి పెడతావు. క్యారీ ఆన్. మీ నాన్నకు కూడా కొంచెం పెట్టా పులగం, ఓకేనా? కారం వేయక ముందు తీసి మళ్ళీ కారం వేస్తున్నా చెప్తున్నా. ఓకే, కారం వేయక ముందు తీస్తున్నావా? ఓకే ఓకే, సరే నాని చేసుకో పులగం. కారం లేకుండా తీసి పులగంలో ఓకే నాను, క్యారీ ఆన్ చేసుకో, నీకేం కావాలో. ఇంటికి వచ్చేసి కాసేపు మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బౌలింగ్ కి స్టార్ట్ అయిపోయాము. ఐషాని మాత్రం కొంచెం క్రాంకీ ఉంది కదా ఐషు? ఏం చూడాలి? ఏం చూడాలి? అమ్మమ్మ ఇటు సైడ్ ఉంది కదా, కనపడదు కదా. సరే నువ్వు బౌలింగ్ అయితే ఆడతావా? కాదు, నువ్వు బౌలింగ్ ఆడతావా? యా సరే, పోదాం పద. అండ్ మేమైతే బౌలింగ్ కోసం వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక 15 minutes వెయిట్ టైం ఉండే, సో అందుకని పక్కనే ఉన్న ఒక చిన్న ప్లేటోరియం ఉంటే అక్కడికి వెళ్ళాము. ఐషాని అయితే బాగా ఆడుకుంది ఫుల్గా. అండ్ నేను మా మమ్మీ మీన్ అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము. నేను బాగా మా అమ్మతో, మా మమ్మీ నాకు మోర్ ఆఫ్ ఏ ఫ్రెండ్, నేను అన్నీ షేర్ చేసుకుంటా. నా ఇన్స్టాగ్రామ్ కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మా అమ్మ ఫోన్లో కూడా ఉంటుంది, సో తను కూడా చూస్తుంది. ఇంకిద్దరం కలిసి రీల్స్ చూసుకుంటూ అన్నీ మాట్లాడుతుంటాం. మా మమ్మీ ఒక్కొక్కసారి నాకు చూపిస్తుంది, ఈ రీల్ చూడు ట్రెండింగ్ ఉంది, ఆ రీల్ చూడు, నువ్వు డాన్స్ వేయచ్చు కదా మంచిగా అని చెప్పి. మా మమ్మీ చిన్నప్పుడు బాగా ఇస్తుందనే కదా, ఇప్పుడు కూడా డాన్స్ వేయచ్చు కదా, చమ్కీల అంగీ సాంగ్కి ఎంత మంచిగా డాన్స్ వేయచ్చు అట్లా చెప్తూ ఉంటాను. సో ఇట్లాంటి డిస్కషన్ నాకు మా అమ్మకు అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మా మమ్మీ మంచిగా టైం స్పెండ్ చేసింది. తనకు కూడా బాగా నచ్చింది బౌలింగ్, ఇట్లా ఫుల్ మ్యూజిక్ ఇదంతా కూడా. ఆల్మోస్ట్ ఏంటో తను వేసినప్పుడు పిన్స్ అన్ని పడ్డాయి, కానీ ఎప్పుడైతే నేను ఫోన్ పెట్టి షూట్ చేశానో అప్పుడైతే ఒక్క పిన్ కూడా పడలేదు. మా అమ్మకి అంతే అయింది, భరత్కి కూడా అంతే అయింది. అండ్ ఐషు కూడా మంచిగా ఆడింది, తన నేమ్ కూడా ఎంటర్ చేశాను. సో తన అది వచ్చినప్పుడంతా, ఆడుకోవడానికి వచ్చినప్పుడంతా బంపర్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకా అది ఉంటుంది కదా ఇలా స్టాండ్, అది పెట్టి తనతో బాల్ వేయించాము. తను కూడా మంచిగా ఎంగేజ్ అయింది, బాగా ఆడుకుంది, కార్లోనే నిద్రపోయింది. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా చెల్లి కేక్ తీసుకొచ్చి మా మమ్మీతో కట్ చేయించడంతో అయిపోయింది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, and also don't forget to click the bell icon for all our notifications. Bye bye, thanks for watching.